ప్రార్థన చేద్దాం. ఆలోచన చేయండి. ప్రభు చెప్పిన కార్యాలు చేయటానికి మనసు దృఢం చేసుకోండి. పాపం చేస్తానో పద్దాకలా ఆ పాట తీసేయండి, ఆ భయాన్ని తీసేయండి, రక్షణానందం పొందండి. ప్రార్థన చేయండి. అవును దేవా, నీ కార్యాల్లో నేను నిమగ్నం అయిపోవాలి, నీ కార్యాల్లో నేను బిజీ అయిపోవాలి. ఆజ్ఞలకు నా మీద హక్కు లేదు, పాపానికి నా మీద ఏలుబడి లేదు. దేవా, నన్ను బలపరచు నాయన. నీ కొరకు చాలా చేయాలి. నేను కొత్త ప్రణాళికలు, నూతన ప్రణాళికలు, ఆలోచనలు నాకు దయచు. ఇంకా చేయాలి ప్రభువా. నీ కొరకు పరుగులెత్తాలి ప్రభువా. ఎప్పుడూ చచ్చిపోయేవాడిని నన్ను బతికించావు. నీ కోసం బతికించుకున్నావు. నీ చిత్తం చేయాలి ప్రభువా. ఖాళీ లేకుండా పరిగెత్తాలని నన్ను బలపరచు. చెయ్యి, ప్రార్థన చేయి, ఎలుగెత్తి ప్రార్థన చేయి. అందరూ ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఉదయకాలపు వేళ నీ దాసుని వాడుకొని మందరితో కూడా మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ స్వరాన్ని మాకు వినిపించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచిన తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. విత్తబడిన ప్రతి మాట మా హృదయములో ఫలించినట్లు సహాయము దయచేయండి. ఎవరు కూడా అపవాది చేతికి చిక్కకుండా ప్రభు, వారి మోసములో పడిపోకుండా మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ రక్తము చేత కడగబడిన మేము అయ్యా, విమోచించబడిన ప్రజలుగా ఉన్న మేము ప్రభువా, నీ కార్యాలలో నిమగ్నమై ఉన్నట్లు సహాయమును దయచేయండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడినట్లుగా కృప దయచేయండి ప్రభువా. దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మా కళ్ళ ముందు అనేక మంది నశించిపోతా ఉన్నారు తండ్రి. ఎన్నో ప్రాంతాలు నశించిపోతా ఉన్నాయి ప్రభువా. ఆ ప్రాంతాలకు మేము వెళ్ళడానికి సహాయమును దయచేయండి. ఇదిగో అబ్రహాము దర్శించినట్లుగా, అబ్రహాము తిరిగినట్లుగా ప్రభువా, విశ్వాసముతో మేము కూడా అడుగులు వేయడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని వాగ్దానము చేసిన తండ్రి, ఈ మాటలు విని ఎంతమంది అయితే బయలుదేరుతా ఉన్నారు, ఎంతమంది అయితే నీ పని కొరకు అడుగులు వేస్తా ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరు కూడా సాతాను మోసములో పడకుండా మీరు కాపాడండి తండ్రి. అపవాది మోసములో పడకుండా మీరు దర్శించండి తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎప్పుడు కూడా ప్రభువా ఖాళీ సమయం అనేది లేకుండా ప్రభువా, ప్రార్థన యందును, వాక్య ధ్యానమందును, సువార్తన ప్రకటన యందును ప్రభున అయ్యా ఇదిగో నిమగ్నమై ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసునికి కూడా మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. ఇంకా నీ సేవలో బలముగా వాడుకోండి తండ్రి. నీ ఆత్మ చేత నింపి బలపరిచి నీ కార్యాన్ని జరిగించమని నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.